సభను తప్పుదోవ పట్టించడం తప్ప కాంగ్రెస్ నేతలకు ఏమీ తెలియదని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇదేంటని ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. ఏకపక్షంగా సభను నడిపిస్తున్నారని అన్నారు. తప్పుదోవ పట్టిస్తూ ఢిల్లీలోనేమో జాతీయ స్థాయిలో నాయకులందరూ తెలంగాణ హామీలు అన్ని నెరవేరినాయని చెప్తున్నారు. హామీలు మొత్తం ఇచ్చేసిన మారు గ్యారెంటీ అయిపోయినామని చెప్తున్నారు. ఏ గ్యారెంటీ అయింది? రిటైర్డ్ అయిన ఉద్యోగులు దాదాపు 10,000 మంది ఉద్యోగులు వాళ్ళు కూడబెట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా పడిగాపులు కాస్తున్నారు. సర్పంచుల బిల్లులు రాక సర్పంచులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లో బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేదవాళ్ళు పస్తులు ఉంటున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. రైతులు ఆందోళనలో ఉన్నారు. విద్యార్థులు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు సంఖ్య తగ్గిపోతుంది.